అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియో చూద్దాం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. వీటిలో మీకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే లాసెట్ 2024 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్ను నాగార్జున యూనివర్సిటీ వీసీ మనకు విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ 3 years మరియు 5 years LLB కోర్సులు ఉన్నాయి. 2 years పీజీ కోర్సులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఫైన్ లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా 500 రూపాయల ఫైన్తో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు 1000 రూపాయల ఫైన్తో మే 4 నుంచి 11వ తేదీ వరకు 2000 ఫైన్తో మే 12 నుంచి 20వ తేదీ వరకు 3000 ఫైన్తో మే 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. మే 30వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. జూన్ 3వ తేదీ నుంచి ఆల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9వ తేదీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాలకు మనం వెబ్సైట్లో చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మే 2 నుంచి ఏపీ ఆర్సెట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ ఆర్సెట్ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న PhD సీట్ల భర్తీకి SVU యూనివర్సిటీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. ఈ నెల 19తో మనకు టైం కూడా అయిపోయింది. అయితే 2000 ఫైన్తో 29వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 వరకు 5000 ఫైన్తో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 10 నుంచి హాల్ టికెట్లు అనేది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మే 2 నుంచి 5వ తేదీ వరకు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా KGBV స్కూళ్ళలో 6th క్లాస్ మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. మళ్ళీ మనకు దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. 6th క్లాస్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేందుకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 7th, 8th, 9th తరగతుల్లో చేరేందుకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంపికైన వారికి ఫోన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలకు apkgbv.apcfss.in పూర్తి వివరాలు చూడండి. ఏప్రిల్ 11 వరకు టైం ఇచ్చినాడు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించి కూడా మనకు ఈ నెల అంటే మార్చి 31 తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. మొత్తం 124 మోడల్ స్కూళ్ళలో 6th క్లాస్ జాయిన్ కావడానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 21 తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు CBSE సిలబస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో బోధించడం అనేది జరుగుతుంది. జూన్ 12 నుంచి తరగతులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల వీడియో మన ఛానల్లో కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒకసారి కావాలంటే చూసుకోండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఈరోజు అంటే మార్చి 22 తేదీన రైతు బంధు నగదు జమ చేస్తామనే విషయాన్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.